దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ భారీ స్పై యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ చేసి పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన షాకింగ్ కంటెంట్ దురంధర్ వరల్డ్ వైడ్ గా ప్రకంపనలను సృష్టించింది. వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో 1400 కోట్లకు పైగానే రాబడి ట్రెడ్ వర్గాల విస్మయానికి గురిచేసింది. ఒక దక్షిణాది భాషల్లో డబ్ చేయకుండా ఒక హిందీలోనే విడుదల చేసిన సినిమాకు ఈ స్థాయిలో వసూలు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో దీనికి సీక్వెల్ గా రానున్న దురంధర్ ది రివెంజ్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మార్చి 19న ఈ మూవీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పార్ట్ 1 సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా జియో పాలిటిక్స్ పై ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చ తెరలేపింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వచ్చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత హైప్ చేకూర్చింది. అంతేకాకుండా టీజర్ తో చూపించిన హింసాత్మక సన్నివేశాలు, హజ్మాగా రణ్వీర్ సాగించిన స్వైర విహారం సంచలనంగా మారింది. టీజర్ లోనే ఈ రేంజ్ లో ఉంటే ట్రైలర్ లో ఇంకా బీభత్సం అనే కామెంట్లు వినిపించాయి. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. మోస్ట్ ఓవర్హిటెడ్ ఫిల్మ్ ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ అంటూ అంతా ఎదురు చూస్తున్న ట్రైలర్ ఫైనల్ గా రిలీజ్ అయింది. కాందహార్ ఫ్లైట్ హైజాక్ సీన్ తో ట్రైలర్ ని స్టార్ట్ చేసిన డైరెక్టర్ ఆదిత్యధర్ హజ్మా రూత్లెస్ మర్డర్లతో కొనసాగించిన షాక్ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ లో రెహమాన్ డెకాయత్ ని మర్డర్ చేసిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే సన్నివేశాలలో ఏం చేస్తారు. పార్ట్ 2లో ఆ స్థానాన్ని రణ్వీర్ భర్తీ చేసి ఇండియాకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక క్రిమినల్ ని అత్యంత దారుణంగా మర్డర్ చేస్తూ వెళ్లడాన్ని చూపించాడు. ఇదే అవకాశం కోసం ఎదురు చూసిన హజ్మా తుఫాన్, అంది బీచ్ తరహాలో విరుచుకుపడి అత్యంత పాశవికంగా ప్రత్యర్థుల్ని మర్డర్ చేస్తూ బీభత్సాన్ని సృష్టించడం చూపించాడు. ఇందులోనే అసలు హజ్మా ఎవరు, ఈ ఆపరేషన్ కోసం పర్టికులర్ గా తనని ఎందుకు తీసుకున్నారు, అతని నేపథ్యం ఏంటి, అతని కుటుంబాన్ని ఎలా కోల్పోయాడు, తన కుటుంబాన్ని తన కళ్ళ ముందే అత్యంత దారుణంగా హతమార్చిందెవరు, తనని చిత్రహింసలకు గురి చేసిన గ్యాంగ్ ఎవరు, వాళ్ళని హజ్మా ఎంత దారుణంగా హత్య చేశాడు వంటి అంశాల్ని ట్రైలర్ లో చూపించారు. సినిమా కూడా ఇదే తరహాలో హార్డ్ కోర్ వైలెన్స్ తో సాగుతుందని తెలుస్తుంది. రణ్వీర్ సింగ్ తన విశ్వరూపాన్ని చూపించినట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తుంది. మార్చి 19న రిలీజ్ కానున్న ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ మార్చి 18న నిర్వహిస్తున్నారు. ట్రైలర్ లోనే బీభత్సాన్ని తెరలేపిన దురంధర్ ది రివెంజ్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వేళ ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో, ఎలాంటి సీక్రెట్లను బయట ప్రపంచానికి తెలియజేస్తుందో వేచి చూడాలి.